నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొన్నిదెల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జొన్నలు ఆడించే జిన్ను వద్దకు వెళ్లిన లక్ష్మీదేవి అనే మహిళపై ఒక్కసారిగా మట్టి మిద్దె కూలడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మార్చి 1-2 తేదీల్లో గ్రామంలో జాతర జరగాల్సి ఉండగా ఇలాంటి విషాద ఘటన జరగడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొన్నిదెల గ్రామంలో విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. జొన్నలు ఆడించే చిన్ను వద్దకు వెళ్లిన లక్ష్మీదేవి అనే మహిళపై కూడా ఒక్కసారిగా మట్టి మిద్దె కూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ మహిళతో పాటు మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం వారిద్దరినైతే ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఏదైతే అదే గ్రామంలో 1-2 తేదీల్లో కూడా జాతర జరగాల్సి ఉంది. సో జాతర ముందు ఇలాంటి విషాద ఘటన జరగడంపై కూడా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా కొన్నిదెల గ్రామంలో కూడా ఏదైతే విషాద ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. సో మట్టి మిద్దె కోలి కూడా ఒక మహిళ అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళతో పాటు మరో ఇద్దరికైతే గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అయితే వారిద్దరికి కూడా ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. అయితే 1-2 తేదీల్లో కూడా గ్రామంలో జాతర నిర్వహించనున్నారు. జాతర జరిగే ముందు ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడంతో కూడా గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అయితే మట్టి మిద్దె ఏదైతే పాతకాలం కావడంతో కుప్పకూలిందా ఒక్కసారిగా, లేదంటే ఎందుకు కుప్పకూలింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అయితే అక్కడ ఉన్న అన్ని ఆధారాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరొక ఇద్దరు పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మరొక ఇద్దరు పరిస్థితి కూడా ఎలా ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో వారిద్దరికి కూడా చికిత్స అందిస్తున్నారు. సో లక్ష్మీదేవి అనే మహిళకైతే అక్కడక్కడే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. Gracias.